మన దగ్గర ఒక అపోహ ఉంటుంది, పందులతోటి కొన్ని రోగాలు వస్తాయని చెప్పి. అంటే జనరల్గా మనకు అటు ముందు నుంచి కూడా ఒక రకమైన అపోహలు లేకపోతే చెప్తుంటారు. సో ఎట్లా ఉంటుంది వీటి మెయింటెనెన్స్ విషయంలో, లేకపోతే వాటి నుంచి మనకి ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఎట్లా పందులతో మనకు రావండి, మనతో పందులకు రోగాలు వస్తాయి. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో పిగ్రీ ఫామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోర్టాలిటీ అనేది 2-3% కంటే ఎక్కువ ఉండదు. సో అది మనకి అది కూడా కేర్నెస్ తో పాటు అంటే కూడా చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఎంత కేర్ తీసుకున్నా 1 or 2% అనేది ఏ ఫీల్డ్ లో అయినా ఉంటుంది. అది సహజమైన ఫీల్డ్. అది 1 or 2-3% లేదు అంటే నేను నమ్మను. ఏ ఫామ్ లో 100% ఏ ఫార్మింగ్ చేసినా ఆ ఫార్మింగ్ లో 2-3% మోర్టాలిటీ అనేది అనిమల్ ఫీల్డ్ లో ఉంటుంది. లైఫ్ స్టాక్ లో ఏదైనా ఉంటుంది, 2-3% ఖచ్చితంగా ఉంటుంది. సో అయితే ఇంకా ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ జనరల్? అప్పుడు డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు వాటికి ఫుడ్ విషయంలో? యాక్చువల్గా పిగ్లెట్స్ కి ఏంటి అంటే ఫస్ట్ డెలివరీ అయిన 1 month వరకు ట్రీట్మెంట్ ఉంది. 1 month లోపు ట్రీట్మెంట్ ఉంది. ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ అనేది 30 రోజుల తర్వాత ట్రీట్మెంట్ అనేది పెద్దగా ఏముండదు ఎక్కువగా. ఎందుకు అంటే ఎనిమల్కి ఆల్రెడీ ఐరన్ 3వ రోజు ఒకటి, మనం 13వ రోజు ఒకటి, 35వ రోజు ఒకటి ఐరన్ ఇంజెక్షన్ వేసేస్తాం. సో ఐరన్ ఇంజెక్షన్ కానీ డీవార్మింగ్స్ కానీ జరుగుతుంది. డీవార్మింగ్స్ కానీ బీ కాంప్లెక్స్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి ఈ రోజులలో. ఫస్ట్ 1 month మనం చేయాలి. తర్వాత ఎవ్రీ 1 month డీవార్మింగ్ చేసుకొని ఆఫ్టర్ 72 hours తర్వాత లివర్ టానిక్స్ కంటిన్యూగా 2-3 days వాడుకుంటే లివర్ టానిక్స్ వాడుకుంటే డీవార్మింగ్ చేయాలి, లివర్ టానిక్స్ వాడుకోవాలి. తర్వాత సో తర్వాత అంటే మెడికల్ పరంగా తర్వాత అంటే ఏమైనా ఎనిమల్కి ఫీవర్ వస్తే గానీ, లేదు అంటే ఇన్ఫెక్షన్ గానీ ఏమైనా అవుతుంటే గానీ అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప ఈ ఐరన్ ఇంజెక్షన్, బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ అనేది ఉండదు. తర్వాత ఫీడ్ ఫుడ్ ఏం పెడుతుంటారు? ఫీడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క ఫామ్ ఒక తీరు మెయింటైన్ చేస్తుంది. మన ఫామ్ దగ్గర ఎట్లా మెయింటైన్? మేమైతే మొక్కజొన్న, సోయాబీన్, DDGS, తర్వాత పరము, నూకల పరం, తర్వాత డిఓఆర్బి అంటే ఏంటి అంటే ఆ తౌ నుంచి ఆయిల్ తీస్తారు కదా, అది ఈ 5 మిక్స్ చేసి మనము వాడతాం. బ్రీడర్స్ గానీ, పిగ్లెట్స్ గానీ, గ్రోయర్స్ గానీ, ఫినిషర్స్ గానీ వాడతాం. కానీ డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. బ్రీడర్స్ రేషియో కలపడం మాత్రం ఈ 5 ఇంగ్రీడియంట్స్ తో డిఫరెంట్ రేషియో ఉంటుంది. బ్రీడర్ లో ఒక తిరిగా ఉంటుంది, లాక్టేషన్ ఒక తిరిగా ఉంటుంది, తర్వాత ఫినిషర్ లో ఒక తిరిగా ఉంటుంది, గ్రోయర్ లో ఒక తిరిగా ఉంటుంది, స్టార్టర్ లో ఒక తిరిగా ఉంటుంది, ప్రీ స్టార్టర్ లో ఒక తిరిగా ఉంటుంది. మొత్తం 6 రకాల ఫీడ్ ఉంటుంది ఇందులో. పిగ్గరీ లైఫ్ లో 6 రకాల ఫీడ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే 0 to మనము 8, 7, 8, 10 kgs దాకా ప్రీ స్టార్టర్ ఇస్తాం. 10 నుంచి 25 దాకా స్టార్టర్ ఇస్తాం. 25 నుంచి 50-60 వరకు గ్రోయర్ ఇస్తాం. కొందరు 50 వరకు ఇస్తారు, కొందరు 60 వరకు అంటుంటారు. సో అక్కడ వరకు మనకు గ్రోయర్ ఇస్తాము. 60 నుంచి ఎనిమల్ మనకు ఫీమేల్ అయితే బ్రీడర్కి వెళ్ళిపోతుంది. లేదు ఇది బ్రీడర్ పని కదా అనుకుంటే 60 నుంచి 100 kgs అప్ టు మాకెట్ వెయిట్ వరకు మనం ఫినిషర్ దానం వాడతాం. సో మొత్తం 4 + 2 6 రకాల దానం ఉంటుంది. సో మార్కెట్ పోయేదాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అంటే బ్రీడర్ కాకుండా ఎట్లా సెలెక్ట్ చేస్తారు? బ్రీడర్ కాకుండా ఉండేదాన్ని ప్రతిదీ మార్కెట్ పోవాలి అంతే. బ్రీడర్ కాకుండా ప్రతిదీ ఎనిమల్ మార్కెటింగ్ అయితే ఉంచుకుంటే మనం బ్రీడర్ ఉంచుకోవాలి, లేదంటే మార్కెట్ పంపించాలి. సో 100 kgs వరకు 100 kgs అంటే మనము ఫీడ్ మీద మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం 100 kgs అమ్ముకుంటే మనకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. 100 kgs అని లేదు. ఫీడ్ అంటే జనరల్ ఫీడ్ కాకుండా ఇంకేం పెడుతుంటారు? వీటికి హోటల్ వేస్ట్ పెడుతుంటారు, వెజిటబుల్ వేస్ట్ పెడుతుంటారు కొందరు. సో అలా అంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే అట్లా హెల్తీ ఉంటే మంచి ఉండేటువంటి. అది మనకు కొంచెం డిసీజెస్ అనేవి అట్లాంటివి ఉంటాయండి. సో మనం మెయింటైన్ చేసిన దాని నుంచి పెద్దగా మనకు కూడా తక్కువ ఉంది. సో మనం ఎందుకంటే చెప్పకుండా మనకు ఏ ఎనిమల్ అయినా, కటింగ్ ఎనిమల్ అయినా, బ్రీడర్ అయినా, ఏది ఎనిమల్ అయినా మనము మొత్తం ఫీడ్ తోనే మెయింటైన్ చేస్తాం. జనరల్ మన దగ్గర ఒక అపోహ ఉంటుంది, పందులతోటి కొన్ని రోగాలు వస్తాయని చెప్పి. అంటే జనరల్ మనకు అటు ముందు నుంచి కూడా ఒక రకమైన అపోహలు లేకపోతే చెప్తుంటారు. సో ఎట్లా ఉంటుంది వీటి మెయింటెనెన్స్ విషయంలో, లేకపోతే వాటి నుంచి మనకి ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఎట్లా ఉంటుంది? పందులతో మనకు రావండి, మనతో పందులకు రోగాలు వస్తాయి. సో ఎందుకంటే ఇది మీరు అడిగిన కాబట్టి అంటున్నాను. పిగ్గరీ ఫామ్ లో 2 డిసీజెస్ ఉంటాయండి. ఒకటి నార్మల్ అన్ని ఎనిమల్స్ ఉన్న డిసీజ్ FMD, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఒకటి ఉంటుంది. తర్వాత సైన్ ఫీవర్ అని ఒకటి ఉంటుంది. ఆఫ్రికన్ సైన్ ఫీవర్ అంటారు, ఇప్పుడు సైన్ ఫీవర్ అంటారు కదా. అది ఏంటి అంటే పిగ్గరీ ఫామ్ టు పిగ్గరీ ఫామ్ వస్తుంది. వేరే ఫార్మ్స్ లో రాదు. అది పిగ్గరీ ఫామ్ టు పిగ్గరీ ఫామ్ ఎలా వస్తుందంటే, ఆ పిగ్గరీ ఫామ్ కి సైన్ ఫీవర్ ఉన్న పిగ్గరీ ఫామ్ లో ఒక అతను మన ఫామ్ కి రావడము, లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా ఐటమ్స్ మనం తెచ్చుకోవడము, ఈ ఫీడింగ్ దానా ఉంటాయి కదా, దానా బండి అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడము. సో అలానే వస్తుంది తప్ప అదర్వైజ్ గా రాదు.
సో మనము వచ్చేటప్పుడు ఇప్పుడు విజిటర్స్ వచ్చినప్పుడు ఆ ఫామ్ అలా తిరిగి కూడా వచ్చినప్పుడు మనం బయోసెక్యూరిటీ మెయింటైన్ చేయకుండా లోపలికి పంపించినప్పుడు సో అలా అనేది మనకు సైన్ ఫీవర్ అని వస్తుంది. మిగతా ఎనిమల్స్ కి ఏటికి సైన్ ఫీవర్ రాదు, మనుషులకు ప్రాబ్లం లేదు. మనుషుల నుంచే జంతువు ప్రాబ్లం కానీ జంతువు నుంచి మనిషికి అయితే ప్రాబ్లం ఉండదు. మెయింటెనెన్స్ విషయంలో ఎట్లా ఉంటుంది? ఎంతమంది వర్కర్స్ మీరు మెయింటైన్ చేసేదాన్ని మెయింటైన్ చేయొచ్చు? జనరల్ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ అంతా? మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫీడ్ మీద మెయింటైన్ చేసినప్పుడు 500 నుంచి 600 వరకు భార్యాభర్త మెయింటైన్ చేసుకోవచ్చు. భార్యాభర్త అనేది 500 నుంచి 600 ఎనిమల్స్ ఉన్న వరకు ఫీడ్ సిస్టమ్ లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఫీడ్ సిస్టమ్ ప్రాబ్లం లేదు. సో మళ్ళీ హోటల్ వేస్ట్ లో ఎలా ఉంటుంది అనేది తెలియదు. మన దగ్గర మెయింటైన్ చేసే సిస్టమ్ 500 నుంచి 600 ఎనిమల్స్ వరకు ఇద్దరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా కొంత ఎక్కువ ఎనిమల్స్ అయినా పర్లేదు చేసుకోవచ్చు. చెప్పించుకోవచ్చు మనం. ప్రాబ్లం అంటే జనరల్ ఎట్లా ఉంటుంది? ఒక డే ఎట్లా స్టార్ట్ అవుతుంది వీటి దగ్గర? డే అనేది యాక్చువల్ గా ఇక్కడ మేము 2 పార్ట్ గా డివైడ్ చేసామండి. ఇయర్ ని మొత్తం ఈ యొక్క ఓన్లీ వింటర్ టైం ఒక పార్ట్ డివైడ్ చేసాము. మిగతా సీజన్ మొత్తం ఒక పార్ట్ చేసాము. మిగతా సీజన్ మొత్తం ఏంటంటే మార్నింగ్ మా ఫామ్ లో జరిగేది ఏంటంటే మార్నింగ్ లేవగానే వర్కర్స్ లేవగానే వెళ్ళి క్లీన్ చేస్తారు. ఫస్ట్ క్లీన్ చేసేసి 8-8:30 లోపు దాన వేసేస్తారు. అక్కడతో వాళ్ళ పని అయిపోతుంది. దానా అంటే ఎంత వెయిట్ లాగా దానా ఎంత మొత్తం? బ్రీడర్స్ కంటే ఇప్పుడు 45 kgs ఆర్ 50 kgs అబౌవ్ సపరేట్ చేసి పెట్టుకుని అలా అబౌవ్ అన్నిటికీ ఈచ్ టైం 1.25 kgs ఇస్తాం. కేజీ బావ్ ఇస్తాం. అంటే ఒక రోజుకి వచ్చేసి 2.5 kg ఇస్తాం. అంటే ఒక్కొక్క రూమ్ దాంట్లో ఎన్ని వరకు ఉంటాయి దాంట్లో? మరి యాక్చువల్లీ అటు సైడ్ ఉన్నాయన్ని ఫెరైంగ్ రూమ్స్, ఇటు సైడ్ మొత్తము అదే ఎనిమల్స్ కట్టడానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలు లేని టైంలో ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేసాము. మిగతా 2 షెడ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ షెడ్ ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ ఎందుకు అన్నట్టు మేము ఆలోచన చేసి ఆపినాము షెడ్ కన్స్ట్రక్షన్స్. సో అలా షెడ్ ని మేము యూజ్ చేసుకుంటాం. కట్టిన షెడ్ ని యూజ్ చేసుకుంటాం. ఈ షెడ్ కెపాసిటీ అనేది 110 బ్రీడర్స్, 110 బ్రీడర్స్ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ 2 months ఒకసారి 35 ఎనిమల్స్ డెలివరీ అయితే ప్లాన్ చేసాం. ఎవ్రీ 2 months ఒకసారి 35 ఎనిమల్స్ డెలివరీ అయితే ప్లాన్ చేసాం. సో మాకు ఫ్యూచర్ ప్లాన్ అది ఎవ్రీ 2 months ఒకసారి 35 ఎనిమల్స్ డెలివరీ అవుతుంది. సో అలా అన్నప్పుడు ఇయర్లీ వచ్చేసి 200 ఎనిమల్స్ 205 ఎనిమల్స్ దాకా డెలివరీ అవుతాయి ఇయర్లీ మొత్తం మీద. అంటే 2 times అవుతుంది. ఇయర్లీ 2 times పంది 2 సార్లు డెలివరీ అవుతుంది. 2 years లో 5 times అవుతుంది. మధ్యలో కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే మనకు 114 days చేసిన టైమ్స్ కాబట్టి 114 అంటే ప్లస్ 6 వేసుకుంటే మన 4 months కాలం వాటికి. సో అట్లా మనకు 2 years లో 5 times అవుతుంది. అయితే నేను ఏమంటా అంటే లోపల చిన్న గదిలాగా ఏర్పడేసి, సో దాంట్లో ఎన్ని ఉంటాయి, సో ఎన్ని అకామిడేట్ చేస్తుంటారు. సో వాటికి మీరు 1.25 kgs వేస్తాను కదా. సో అంటే అవి ఎట్లా? ఫెరైంగ్ రూమ్ అనేది ఒకటే ఉంటుందండి, తల్లి పిల్లలు ఉంటుంది ఫెరైంగ్ రూమ్ లో. ఆ చిన్న రూమ్స్ అన్ని తల్లి పిల్లలు ఉండడానికి, డెలివరీ అప్పుడు ఉండడానికి. ఈ పెద్ద రూమ్స్ అనేది ఒక్కొక్క దాంట్లో 6 animals మెయింటైన్ చేస్తాను నేను. అంటే ఒక పంది వచ్చేసి పెద్ద పందికి వచ్చేసి గ్రోయర్స్ 50 kgs అబౌవ్ ఉన్న పందులకు వచ్చేసి 20 square feet కావాలి యాక్చువల్గా. తర్వాత పిగ్లెట్స్ కి వచ్చేసి 10 square feet కావాలి. మనకు ఫెరైంగ్ వచ్చేసి ఫెరైంగ్ రూమ్ అంటే తల్లి వినడానికి వచ్చి పిల్లలు కానీ తల్లి కానీ ఉంటాయి కదా, ఆ రూమ్ లో వచ్చేసి 80 square feet ఉండాలి. సో అదే మేల్ కి వచ్చేసి 70 square feet ఉండాలి. మేల్ క్రాసింగ్ అంటే ఫీమేల్ క్రాసింగ్ చేయడానికి 70 square feet తో మనం డిజైన్ చేసుకోవాలి. అలా మన షెడ్ డివైడ్ చేసుకోవాలి. ఎవరి షెడ్ ప్లాన్ అనేది వాళ్ళ కెపాసిటీ చేసుకుంటారు. అయితే జనరల్ గా ఒక పిగ్ కి 1.25 kgs అంటే గ్రోయింగ్ స్టేజ్ ఉన్నప్పుడు 1.25 ఈచ్ టైం 1.25 2 times ఇస్తారు. 2 times. ఆ తర్వాత నుంచి అంటే డేలో అంటే మార్నింగ్ వాళ్ళు క్లీన్ చేసేసి దానా వేసేస్తారు. దానా వేసినాక అయిపోతుంది అక్కడతో. మళ్ళీ 3 o'clock 3:30 మళ్ళీ స్టార్ట్ చేస్తారు క్లీనింగ్ చేయడం. ఆ క్లీనింగ్ చేసేసి మళ్ళీ 5 వరకు క్లీనింగ్ అయిపోతుంది కదా, 6:30 మళ్ళీ దాని వేసేస్తారు. సో అది వర్క్ డే అయిపోతుంది. అయితే మేము ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ టైం, మళ్ళీ ఒక ట్రీట్మెంట్ టైం పెట్టుకుంటాం. అంటే ఆ రోజు పిగ్లెట్స్ ఉంటాయి మన దగ్గర, పిగ్లెట్స్ ఉన్నాయి అనుకోండి, డెలివరీ టైమ్స్ అయితే వాటికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. లేదు అంటే ఏమైనా సిక్ అయినా ఉన్న ఎనిమల్స్ ఉంటాయి, ఎనిమల్స్ కి ఇంజెక్షన్స్ అనేది డైలీ మనము లంచ్ తర్వాత ఒక 1/2 hour పెట్టుకుని ఆ టైంలో ఆ ట్రీట్మెంట్ అనేది చేసేసుకుంటాము. సో అనేది ఎనిమల్స్ ని పెద్దగా డిస్టర్బ్ చేయదు. ఈ పిగ్గరి దాంట్లో పిగ్స్ అనే పందులు అనేవి 16 గంటలు నిద్రపోతే గ్రోత్ రేట్ అనేది బాగుంటుంది. ఒక డేలో 16 గంటలు నిద్రపోవాలి మినిమం. అలా ఉన్నప్పుడే మనకు గ్రోత్ రేట్ అనేది బాగా ఉంటుంది. సో అయితే జనరల్ మార్కెట్ ఎట్లా ఉంటుంది? అంటే మన దగ్గర మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంది? దీని మార్కెటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? అంటే వీటి సిస్టమ్ అంతా కొంచెం 7 నెలల తర్వాత ఆ టైప్ లో అమ్మేస్తుంటారు కాబట్టి, సో ఎట్లా ఉంటుంది? అంటే ఎన్ని రోజులకు ఒకసారి బ్యాచ్ పోతుంటది, ఎట్లా ఉంటుంది?
అంటే డెలివరీ అయినా కానీ ఎవ్రీ 7 months కోసం బ్యాచ్ వస్తుంది, బ్యాచ్ అని వెళ్తుందండి. ఒక్కొక్కరు ఒక తిరిగి ప్లాన్ చేసుకుంటారు. ఒకరు కొందరు ఏంటంటే ఎవ్రీ మంత్ నా దగ్గర నుంచి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. లేదు నాకు 10 ఉన్నాయి కదా, ఇయర్లీ 2 times అమ్ముకుంటే సరిపోతుంది అని కొందరు అనుకుంటారు. సో అట్లా అనమాట. అట్లా ఎవరి డిసిజన్ బట్టి, అంటే ఎవరు ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా ఆలోచన బట్టి. ఇప్పుడు నేను ఇన్ని ఎనిమల్స్ అయినా నేను 7 months దాకా నేను దానికి పెట్టగలుగుతా, చేయగలుగుతా, నాకు ప్రాబ్లం ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళు ఒక తిరిగి చేసుకుంటారు. లేదు ఎవ్రీ మంత్ నాకు కొంచెం శాలరీ టైపు, నాకు రిటర్న్స్ ఉండాలి, ఫీడ్ కానీ అంత పోయి నాకు కొంత మిగులుతున్నట్టు ఉండాలి అనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ ప్లాన్స్ చేసుకుంటారు. ఓకే. సో అయితే నార్మల్ గా వాళ్ళ డిసిజన్ ఎవరి ఫామ్ అన్నది వాళ్ళ డిసిజన్. ఇప్పుడు అట్లా మనకు 10 ఉన్నాయి అనుకోండి జంతువులు, సో ఈ నెల ఒకటి అమ్ముకుంటే 10,000 వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇంకోటి అమ్ముకుంటే 10,000 వస్తుంది. అట్లా మనకు శాలరీ వెళ్తుంది కానీ కొందరు అనుకుంటారు, శాలరీస్ ప్లస్ దాని మెయింటెనెన్స్ అంతా వెళ్తుంది అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారంటే వద్దులే ఇట్లా వద్దు కానీ ఒకసారి నాకు అంత అమౌంట్ వస్తే సరిపోతుంది, పెట్టగలుగుతా అని కొందరు అనుకుంటారు. ఎవరి ఫామ్ డిసిజన్ వాళ్ళది. సో షెడ్ సైజ్ గురించి చెప్పండి. షెడ్ వచ్చేసి పొడుగు వచ్చేసి 150 feet ఉంటుంది, అది వెడల్పు వచ్చేసి 30 feet, పొడవు 150, వెడల్పు 30 feet. అయితే పిగ్గరీ షెడ్స్ అనేది గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు ఉండాలి. ఓకే. సో ఎలా వేసుకుని వాళ్ళ పొడుగు అనేది వెడల్పు అనేది వాళ్ళ ఇష్టం, కానీ తూర్పడమ వేసుకొని. సో తూర్పడమ అంటే గాలి దూరం కోసం అనేది మనం తూర్పడమ వేసుకొని కొంచెం చిన్న గొడవలు పెట్టుకుంటే, ఇలా గొడవలు పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం సమ్మర్ టైంలో ప్రాబ్లం ఉండకుండా, షెడ్కి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. సో సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ వాల్స్ అనేవి మనము బయట వాల్స్ అయినా లోపల వాల్స్ అయినా మినిమం 4 feet అయితే ఉండాలి. బండ పై నుంచి మినిమం 4 feet ఉన్నప్పుడే ఎనిమల్స్ కి ప్రాబ్లం ఉండదు. కింది ఫ్లోర్ నుంచి 4 feet ఉండాలి. 4 feet ఉంటే సరిపోతుంది. మిగతా అంటే 6 feet మనం ఖాళీ పెట్టుకున్నాం అనుకోండి, అంటే మొత్తం టోటల్ 10 feet ఉండాలి. భూమి పై నుంచి 10 feet ఆర్ 9 feet కొంత మధ్య నుంచి, భూమి నుంచి అంటే మధ్యలో కదా, సైడ్ బై సైడ్ 10 feet ఆర్ 9 feet. మనం అది బేస్డ్ ఆన్ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి పెట్టుకుంటే సరిపోతుంది. గాలి వెళ్తూ వచ్చేట్టు ఉంటే సరిపోతుంది. ఎంత అది మీ ఇష్టం కానీ, అది వాళ్ళ ఇష్టం కానీ గాలి వెళ్తూ వచ్చేట్టు ఉండాలి బాగా. అట్లా అయితే మనకు ఫామ్ లో స్మెల్ కానీ ఎలాంటిది కానీ రాకుండా, మంచిగా నీట్ గా స్మెల్ రాకుండా మంచిగా ఫామ్ బాగుంటుంది. అంటే లోపల చిన్న చిన్న గదులు ఏర్పడేసుకో, అవి ఎట్లా, అవి 2-3 రకాలు ఉంటుంది. అది ఫెరింగ్ రూమ్ అండి. ఫెరింగ్ రూమ్ లో మళ్ళీ చిన్న రూమ్ వచ్చింది, క్రీపర్ రూమ్ అంటారు. ఓకే. క్రీపర్ రూమ్ ఎందుకు పెడతామంటే పిల్లలు డెలివరీ అయినప్పుడు, తల్లి డెలివరీ అయినప్పుడు పిల్లలు అనేవి హీట్ టెంపరేచర్ చేస్తుంది. అంటే మనకు ఇప్పుడు కోళ్ళ మనం బ్రూడింగ్ ఎలా చేస్తాము, మనం ఈ టైంలో కొంచెం ఎక్కువ చేస్తాం అన్నమాట బ్రూడింగ్. ఓకే. ఒక 10 days 5 days అది హీట్ టెంపరేచర్ పెట్టుకుంటే పిగ్లెట్స్ లో ఏంటంటే ఈ పందుల దాంట్లో వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే అన్ని ఒకదాని పక్కన ఒకటి పడుకోవడానికి ట్రై చేస్తుంటాయి చిన్నగా ఉన్నప్పుడు. పెద్దగా అయినప్పుడు ఏమో ఒకదానొకటి ఆనుకొని పడుకుంటాయి హీట్ కోసం. సో అలా పిల్లలు అనేవి ఒకదాని ఒకటి పడుకున్నప్పుడు మొటాలిటీ అనేది వస్తుంది. సో ఈ పడుకున్నప్పుడు మొటాలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10-12 ఉన్నప్పుడు కింద ఒకటి పడుకుని 10 మంది మీద పడుకున్నప్పుడు మొటాలిటీ జరుగుతుంది. జరిగినప్పుడు అలా జరగకుండా ఈ లైట్ అనేది మనం అరేంజ్ చేసినాం అనుకోండి, ఫ్రీగా ఒకదాని తర్వాత ఒకటి అనుకొని పడుకుంటాయి. అలా అనేది మనకు మొటాలిటీ అనేది అలా కూడా మనం తగ్గించుకోవచ్చు. దానికోసం అనేది ఆ క్రీపర్ రూమ్ అంటే చిన్నది. ఆ క్రీపర్ రూమ్ లో మనము కొంచెం కింద వెచ్చగా ఉంటాడు గడ్డి గానీ లేదా మన గోనె సంచులు గానీ ఏదైనా పెట్టేసి మంచిగా దాంట్లోకి వెళ్ళిపోతాయి. అవి లైట్ పెట్టేసి అనుకోండి, దానికి మిల్క్ తాగాలనుకున్నప్పుడు తల్లి కడుపు మిల్క్ తాగుతాయి, మళ్ళీ వచ్చి అలా పడుకుంటాయి. దానికోసం అది ఆ రూమ్. ఇంకా లోపల ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి పిగ్గరీ ఫామ్ లో? అంటే షెడ్ లోపల అంటే మనము ఖచ్చితంగా రూమ్ కి ఎటన్నా ఒక సైడ్, ఐ మీన్ వాల్స్ కడుతున్నాం కాబట్టి ఎటన్నా ఒక సైడ్ స్లోప్ ఉన్నట్టు ఉండాలి. వాటర్ అనేది నీట్ గా వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితిలో బండల మీద వాటర్ అనేది నిల్వ రాదు. మనం డ్రైగా ఉండాలి ఎప్పుడు, డ్రైగా ఉండాలి. ఎప్పుడు డ్రై ఉంటే మనము కడిగిన 10 నిమిషాలు 20 నిమిషాలు మనకు ఎంత తొందరగా వీలైనంత త్వరగా ఆరిపోయేటట్టు ఉంటే మనకు స్కిన్ డిసీజ్ అనేది చాలా తక్కువ వస్తాయి. అట్లాంటివి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. లైట్స్ అయితే మేము అరేంజ్ చేస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే టెంపరేచర్ చేయడం కోసం ఉంటాయి, హీట్ జనరేట్ కోసం. మెయిన్ గా పిగ్గరీ ఫామ్ లో లైట్స్ ఎందుకు అంటే మెయిన్ గా పిగ్స్ అనేవి నైట్ టైం డెలివరీస్ అయితే, డే టైం తక్కువ అయితే, చాలా తక్కువ అయితే 90% నైట్ టైం అయితే. సో దానికోసం అనేది మనం లైట్స్ ఉంటే మనకు మానిటరింగ్ చేసుకోవడం బాగుంటుంది.